హలో అండి అందరికీ. బెంగళూరులో ఉన్నప్పుడైతే చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి ఎప్పుడు వెళ్ళాలి హైదరాబాద్‌లో అని చెప్తూ ఉండేదాన్ని మా హస్బెండ్‌కి. మా హస్బెండ్ చెప్పారు కదా, కుదిరినప్పుడు వెళ్దామని చెప్పేవారు. కానీ మేమైతే హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండు అన్నమాట, ఆఫీస్‌లో కొలీగ్స్. ఇంకా వాళ్ళైతే అటు వెళ్దామని చెప్పారు. ప్లాన్ చేసుకున్నాము. మేమైతే ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము. మా బాబుని చూసారా, ఇంకా నిద్రమత్తులోనే ఉన్నాడు. ఇప్పుడైతే మేము ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాం. అదైతే బ్రిడ్జి అయితే కన్‌స్ట్రక్షన్స్ అవుతుంది. నేనైతే చాలా వరకి బెంగుళూరులో చూసినట్టే అనిపించింది. కానీ కొద్దిగా అంటే మరీ ఎక్కువ హెవీగా ఏం లేదు ట్రాఫిక్ అయితే హైదరాబాద్‌లో అనిపించింది నాకైతే. నేను చూసినంత వరకు అయితే బెంగుళూరులో అయితే చాలా వరకి ఉంటాయి. ఇదంట గచ్చిబౌలి అంట. నేను ఎప్పుడు చూడలేదు, సినిమాలో వినడమే తప్ప. చాలా బాగా అనిపించింది ఒకసారి అంటే చూసి, అంటే చాలా అనిపించింది. ఎప్పుడు చూడలేదు కాబట్టి ఎక్సైట్మెంట్ అనిపించింది అన్నమాట. ఇక్కడైతే రింగ్ రోడ్ అన్నమాట. ఆటో అయితే వెళ్ళారు. అది బైక్స్, కార్స్ అవే ఎలో చేస్తారని అక్కడ రాసి ఉన్నారు కదా. మేమైతే ఇలా రన్ అయితే తిప్పుకున్నాము. నేను అంటే ఆటో అయినా అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది హైదరాబాదు. అంటే బెంగళూరులో కూడా ఇలాగే పచ్చగా నేచర్ చల్లగా ఉంటుంది. అంటే ఇలా నేచర్ చల్లగా ఉండడం అనిపించిందేమో తెలియదు, కానీ ఇక్కడైతే మనుషులు కూర్చున్నట్టే అనిపించింది నాకైతే. అది దాంట్లో లైట్స్ వేస్తారంట. నైట్ అయితే చాలా మంచిగా కనిపిస్తుందంట. మా హస్బెండ్ అయితే చూశారు. అంటే మా హస్బెండ్ ఫస్ట్లో జాబ్ చేసినప్పుడు హైదరాబాద్లోనూ చేశారు, అందుకే ఇవన్నీ తెలుసంట, నాకు చెప్పారు అప్పుడు. ఇప్పుడైతే ఇది అంటే నేను బెంగళూరులో చూసినట్టే ఉంది, కానీ మరీ అంత ఏం కాదు. ఇక్కడైతే వర్షం బాగా కురుస్తుంది. వర్షంలోనే వెళ్ళాము మేమైతే. కొద్దిసేపు వర్షం అయితే పడింది, తర్వాత ఆగిపోయిందన్నమాట. మీకు కనిపిస్తలేదేమో కానీ ఈ వర్షం అయితే అసలు నేనైతే తడిచిపోతాను అనుకున్నాను. నేనైతే చాలా వరకు నాకైతే హ్యాపీగా అనిపించింది. అంటే ఇటు సైడ్ ఏమో లేదనుకుంటా, నేను ట్రాఫిక్ ఏమో తెలియదు, కానీ హైదరాబాద్లో ఉంటుందని చెప్తూ ఉంటారు. కానీ బెంగళూరులో ఉన్నంత వరకు హైదరాబాద్లో లేదండి, నేను చూసినంత వరకు. ఇప్పుడైతే మేము చిలుకూరు బాలాజీకి అయితే వచ్చేసాము. ఇదే అన్నమాట మెయిన్. ఇంకా లోపలికి వెళ్ళాలి. చాలా మంచిగా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. లోపల అయితే నేను వీడియో అయితే తీయలేకపోయాను. ఎందుకులే, దేవుడి దగ్గర వచ్చినప్పుడు కూడా ఫోటోలు వీడియోలు ఎందుకని నేను లోపలైతే అన్నీ తీయలేకపోయాను. ఇక్కడైతే శివయ్యను చూసి నేనైతే దర్శించుకొని ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే వాళ్ళు అమౌంట్ అడుగుతున్నారు, ఏంటో ఏమో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళాలి. అక్కడైతే మేము చెట్టు కింద దిగేసాము. దిగిన తర్వాత అయితే మా బాబుని అయితే మా అల్లుడు అనేది పట్టుకున్నాడు. మా బాబును అంటే మా ఆడబిడ్డ వాళ్ళ కొడుకు అని చెప్పాను కదా, మా అల్లుడు అయితే పట్టుకున్నాడు. మా బాబు చలేస్తుందంటే వాటర్ గాల్లో అంటే వెయిర్ అనేది వెళ్తుంది కదా, గాలి వెళ్తుందని మా బాబుకి నేనైతే క్యాప్ వేసుకున్నాను. అందుకే ఎవరైనా సరే బేబీస్కి ఇలా క్యాప్ వేసుకోండి జర్నీ చేసేటప్పుడు, చాలా మంచిది. మేమైతే మొత్తానికైతే ఇక్కడ వచ్చేసాము. మా హస్బెండ్ అయితే ఫోన్ చేస్తున్నాను, ఆ అక్క అయితే ఫోన్లో మాట్లాడుతున్న వీడియో తీస్తున్నానని చెప్తే నవ్వుతుందన్నమాట. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే నేను స్టాప్ చేసేసాను. అంటే మొత్తానికే లోపలికి తీద్దాం అనుకున్నా కానీ ఎందుకులేని లోపలికైతే మేము అయితే వెళ్ళిపోయాము దర్శనం చేసుకోవడానికి. అక్కడైతే 11 times అండ్ 108 అన్నీ రాసి ఉంది. ఎవరైనా కోరికుంటే 11 times అండ్ 108 చుట్టూ ప్రదక్షిణం చేయాలన్నమాట 108 సార్లు. అప్పుడే మన కోరిక అనేది తీరుతుంది. నాకైతే పెద్ద కోరిక ఏం లేదు, కానీ మేమైతే దర్శనం చేసుకొని బయట వచ్చేసరికి ఇవన్నీ ఉన్నాయన్నమాట. మా బాబుని అయితే అక్క ఎత్తుకుంది. నేనైతే అన్నీ చూసుకుంటూ ఫోటో వీడియోలు అయితే తీసుకుంటూ వచ్చాను. మా బాబు కోసం అయితే నేను కొందామని చూస్తున్నాను. అంటే కాళ్ళకి అది వంకిల్ అని అంటారు కదా, అవైతే నేను తీసుకున్నాను అన్నమాట. చాలా తీసుకున్నాను మా బాబుస్ కోసం. నాకైతే ఎప్పుడో ఒకసారి వస్తాం కదా ఇటు సైడు, అందుకే నేనైతే అది చాలా చోట్ల చూశానన్నమాట మా బాబు కోసం కొందామని. నాకైతే మొత్తానికి ఇక్కడ కనిపించింది అన్నమాట. అదే మీకు కనిపిస్తుంది కదా, అదే నేను కొన్నాను మా బాబు కోసము. అది చాలా మంచిది, రాగి అన్నమాట. బాబు కాళ్ళలో పెడితే చాలా మంచిదని మా తాతయ్య అన్నారన్నమాట. తీసుకొస్తానని చెప్పారు, కానీ సర్లే నాకు టైం లేదని నేనైతే వచ్చేసాను హైదరాబాదు. ఇక్కడ వచ్చాక నాకు అనిపించింది అన్నమాట. గాజులు చూసారా ఎంత మంచిగా ఉందో. నాకు పెద్దగా గాజులు ఇష్టం ఉండదు, కానీ చూస్తేనే అసలు కొనుక్కోవాలనిపిస్తుంది. ఇక్కడైతే గాజులు చూసేసరికి నాకైతే అసలు భలే అనిపించింది. కానీ గాజులు పెట్టుకుంటేనే బాబుకి అన్నీ
వచ్చేసాయి కదా ర్యాషెస్ అని. నేనైతే ఇప్పుడు పెట్టుకోవట్లేదు, కానీ ప్రెగ్నెన్సీలో చాలా వరకు నేనైతే పెట్టుకున్నాను. మా అల్లుడైతే "వీడియో తీస్తున్నావా నన్ను" అని అంటున్నాడన్నమాట. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఇక్కడ స్వీట్లు అన్నీ ఉన్నాయన్నమాట. నేను అక్క అయితే సెల్ఫీ అండ్ వీడియో అయితే తీసుకున్నాము. ఇక్కడైతే బుల్లెట్ బండి సౌండ్ రాగానే మా బాబు అయితే దాని మీద కూర్చుంటా అని చెప్తున్నాడు. అసలు మేము బెంగళూరులో ఉన్నప్పుడు డైలీ సౌండ్ వచ్చేది చూసేవాడనమాట. ఇక్కడైతే మా బాబు కోసం మేమైతే బొమ్మలు అయితే తీసుకున్నాము, చెక్క బొమ్మలు. చాలా వరకు బేబీస్కి చెక్క బొమ్మలు తీసుకుంటేనే బాగుంటుందంట. ప్లాస్టిక్ కాకుండా చెక్క బొమ్మలు అయితే తీసుకున్నాము మా బాబు కోసం. ఇక్కడ క్యాబ్ కూడా తీసుకున్నాము. మళ్ళీ వచ్చేసరికి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము కార్లో. మా బాబు అయితే పడుకున్నాడు. మేమైతే మా బాబు లేచేసరికి ఇప్పుడు టైం అయితే అయిపోయింది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.